విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన టీచర్లే చాలా చోట్ల కీచకులుగా మారుతున్నారు. విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. టీచర్ వృత్తికి కలంకంగా మారుతున్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ చిన్నారిపై ఇంగ్లీష్ టీచర్ లైంగిక వేధింపులకు ఎటువంటి చర్యలు చేపట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అభం శుభం తెలియని చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి బాలికపై ఇంగ్లీష్ టీచర్ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డ సంఘటనను బాలిక పేరెంట్స్కు తెలుపగా దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారంతా పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పాఠశాల ఇంగ్లీష్ టీచర్ చిన్నారిపై ప్రతిరోజు అదే తరహాలో మానసికంగా వేధించటం, బూతులు మాట్లాడడం వంటివి రోజూ చేస్తానని పేరెంట్స్కు తెలిపింది. టీచర్కు భయపడ్డ బాలిక ఈ విషయం చెప్పలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన టీచర్ను అప్పగించాలని బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు 3 వాహనాల్లో భారీగా పాఠశాల వద్దకు చేరుకుని టీచర్ను అరెస్ట్ చేశారు. పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి వేధింపులకు పాల్పడ్డ టీచర్పై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా సీఐ రమేష్ తెలిపారు. గతంలో కూడా సెయింట్ ఆంథోనీస్ శాంతినగర్లో ఇదివరకు విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకుంది. ఇదే పేరుతో ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడగా పోలీసులు గతంలో టీచర్ను అరెస్ట్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలే జరుగుతున్నా పాఠశాల యాజమాన్యం టీచర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీచర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.